Welcome to Indian Academy of Competitive Examinations and welcome to the Hindu Sankharavam. Wake up, get up, rise in English. AI Summit. Youth Congress protests over US trade deal. AI Summit జరిగింది. ఆ సమ్మిట్లో అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దాని యొక్క యూత్ వింగ్ ప్రొటెస్ట్ చేసింది ఓవర్ యుఎస్ ట్రేడ్ డీల్. యుఎస్ ట్రేడ్ డీల్ మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రొటెస్ట్ని ఏఐ సమ్మిట్లో చూపించారు. ఇది వన్ డే బ్యాక్ న్యూస్ అండి. సూపర్ 8 బిగినింగ్ శాంట్నర్స్ కివీస్ టేక్ ఆన్ అగాస్ పాకిస్తాన్. డైనమిక్ ఎకనమీస్. ఇండియా బ్రెజిల్ కెనాట్ రిమైన్ డిస్టెంట్. ఒకరితో ఒకరు ఎవేగా ఉండలేరు సేస్ లూలా. బ్రెజిలియన్ ప్రెసిడెంట్ వచ్చారు, ఆయన అంటారు ఇండియా మరియు బ్రెజిల్ దూరంగా ఉండలేవు, రెండు కూడా చాలా యాక్టివ్ ఎకానమీస్, డైనమిక్ ఎకానమీస్, కెనాట్ రిమైన్ డిస్టెంట్, దూరంగా ఉండే అవకాశం లేదు. లూజింగ్ స్టీమ్. కోల్పోతున్నాం, పేస్ కోల్పోతున్నాం, వేగాన్ని కోల్పోతున్నాం. కోర్ సెక్టార్ గ్రోత్ స్లోస్ టు 4% ఇన్ జనవరి. జనవరి నెలలో ఈ కోర్ సెక్టార్ యొక్క గ్రోత్ స్లో డౌన్ అయింది 4%కి జనవరిలో. యుఎస్ సుప్రీం కోర్ట్ రిజెక్ట్స్ ట్రంప్ టారిఫ్స్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క సుప్రీం కోర్టు ట్రంప్ యొక్క టారిఫ్స్ని రిజెక్ట్ చేసింది. ఇది ట్రంప్కి ఒక విధంగా చెప్పాలంటే చాలా ఎదురు దెబ్బే, పెద్ద బిగ్ బ్లో. ద రూలింగ్ నలిఫైస్ రెసిప్రోకల్ టారిఫ్స్ ట్రంప్ ఇంపోజ్డ్ యూటిలైజింగ్ అన్ ఎమర్జెన్సీ పవర్స్ లా. యుఎస్ ప్రెసిడెంట్ తనకున్నటువంటి ఎమర్జెన్సీ పవర్స్ లాను ఉపయోగించి విధించినటువంటి రెసిప్రోకల్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూలింగ్ని జీరో చేసింది, నల్లిఫై చేసింది. ఇట్ జీరోడ్ ఇట్. ద సుప్రీం కోర్ట్ డిక్లేర్డ్ దట్ ఓన్లీ కాంగ్రెస్ హ్యాస్ ద పవర్ టు ఇంపోజ్ ట్యాక్సెస్. సుప్రీం కోర్ట్ అంతేకాకుండా ఈ విధంగా డిక్లేర్ చేసింది, తెలియచేసింది టారిఫ్స్ విధించాలంటే కేవలం కాంగ్రెస్, దట్ ఈజ్ సెనేట్కి మాత్రమే అధికారం ఉంది. పార్లమెంటుకి, అమెరికన్ పార్లమెంట్ అనేటువంటి క్యాపిటల్, అమెరికన్ పార్లమెంట్ అనేటువంటి క్యాపిటల్కి మాత్రమే, సెనేట్కి మాత్రమే, కాంగ్రెస్కి మాత్రమే అధికారాలు ఉన్నాయి ట్యాక్సెస్ వేయడానికి. యుఎస్ ప్రెసిడెంట్ వేయలేడు అని యుఎస్ సుప్రీం కోర్ట్ నల్లిఫై చేసింది. ద ట్రెజరీ కలెక్టెడ్ మోర్ దాన్ 133 బిలియన్ ఫ్రమ్ ద ఇంపోర్ట్ ట్యాక్సెస్ ద ప్రెసిడెంట్ ఇంపోజ్డ్. ఇప్పటి వరకు ట్రెజరీ సుమారు మోర్ దాన్ 133 బిలియన్ డాలర్లను ఇంపోర్ట్ ట్యాక్సెస్ ద్వారా సాధించింది. సో ఇది న్యూస్ రిగార్డింగ్ సుప్రీంకోర్టు దేన్నైతే రిజెక్ట్ చేసిందో దానికి సంబంధించిన న్యూస్. తృణమూల్ కాంగ్రెస్ చెప్తోంది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ద్వారా ఎలక్షన్ కమిషన్ని డ్రాగ్డ్ బ్యాక్, వెనక్కి తీసుకురావడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ చాలా దూకుడుగా వెళ్తోంది ఎస్ఐఆర్ మీద. అటువంటి ఎస్ఐఆర్ మీద దూకుడుగా వెళ్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ని సుప్రీంకోర్టు తన యొక్క ఆర్డర్ ద్వారా వెనక్కి లాక్కొచ్చింది, డ్రాగ్డ్ బ్యాక్. దట్ టు రియాలిటీకి తీసుకొచ్చారు. ఇన్ మహారాష్ట్ర ఏ వెయిట్ ఫర్ 1500. మహారాష్ట్రలో 1500 రూపీస్కి వెయిటెడ్. న్యూ ఈ-వెరిఫికేషన్ నార్మ్ ఎఫెక్ట్స్ లడకీ బహిన్ యోజన బెనిఫిషరీస్. ఇన్ మహారాష్ట్రలో నిలబెట్టుకోలేనటువంటి బ్రోకెన్ ప్రామిస్, అన్కెప్ట్ ప్రామిస్, ప్రామిస్ని కీపప్ చేయలేకపోయారు, ప్రామిస్ బ్రేక్ అయింది అని చెప్తున్నాడు. న్యూ ఈ-వెరిఫికేషన్ నార్మ్ ఎఫెక్ట్స్, కొత్తగా తీసుకొచ్చినటువంటి ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ రూల్ ఏదైతే ఉందో నార్మ్ ఎఫెక్ట్స్ లడకీ బహిన్ యోజన బెనిఫిషరీస్.
లడకీ బెహన్ యోజన అని ఒక యోజన ఉందట మహారాష్ట్రలో. దాని యొక్క బెనిఫిషరీస్కి ఈ కొత్త రూల్ ఎఫెక్ట్ చేస్తోంది. ఎఫెక్ట్స్ మీన్స్ ఇంపాక్ట్స్. సుప్రీం కోర్టు స్టెప్స్ ఇన్, ఇంటర్ఫియర్స్. Judicial officers will now join Bengal SIR process. సుప్రీంకోర్టు ఇంతకు ముందు నేర్చుకున్నాం, తృణమూల్ కాంగ్రెస్ చెప్తోంది సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఒక అడుగు వెనక్కి వేసింది, రియాలిటీలోకి వచ్చిందని. సుప్రీంకోర్టు ఇంటర్వెన్ అయింది. ఇప్పుడు జుడిషియల్ ఆఫీసర్స్ ఈ బెంగాల్ SIR ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. ట్రంప్ ఆర్డర్స్ టెంపరరీ 10% గ్లోబల్ టారిఫ్. ఈసారి గ్లోబల్ టారిఫ్ వేస్తున్నాడు ట్రంప్, అది కూడా టెంపరరీగా 10% వేస్తున్నాడు. ఇండియా జాయిన్స్ US లెడ్ టెక్ అలయన్స్ టు బిల్డ్ సప్లై చైన్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ క్రిటికల్ మినరల్స్. క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో, అరుదైనటువంటి మినరల్స్ మరియు ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సప్లై చైన్లను నిర్మించడంలో US ఎవరితో కలుస్తోంది, ఇండియా ఎవరితో కలుస్తోంది అంటే US లెడ్ టెక్ అలయన్స్. US లెడ్ టెక్ అలయన్స్తో ఇండియా జాయిన్ అవుతోంది టు బిల్డ్ సప్లై చైన్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ క్రిటికల్ మినరల్స్. సేఫ్టీ ఫస్ట్, వి వాంట్ పీస్ ఇన్ మణిపూర్. And Manipur and a healing touch. Manipur needs a healing touch that cuts the cycle of violence. ఇప్పుడు వైలెన్స్ ఎక్కువగా ఉన్న మణిపూర్కి హీలింగ్ టచ్ కావాలి. అదే అంటున్నాడు, ఏ హీలింగ్ టచ్ దట్ కట్స్, దట్ కర్బ్స్ ద సైకిల్ ఆఫ్ వైలెన్స్. అక్కడ ఏదైతే కయోస్ ఉందో ఆ కయోస్ని రిడ్యూస్ చేయవలసిన, మిటిగేట్ చేయవలసిన అవసరం ఉంది. మిటిగేట్ అన్నాను కాబట్టి వయలెన్స్ని పాసిఫై చేయాలి, మిటిగేట్ చేయాలి, ఎమ్యూలరేట్ చేయాలి. ఇవన్నీ చేయవలసిన అవసరం ఉందట ఎక్కడ, మన యొక్క మణిపూర్లో. If a bruised and bleeding Manipur wants to heal, చాలా విపరీతంగా సఫర్ అయినటువంటి, బ్లీడ్ అవుతున్నటువంటి మణిపూర్కి ప్రస్తుతం స్వస్థత కావాలి, అది హీల్ అవ్వాలి, రికవర్ అవ్వాలి. The words of its first woman deputy chief minister నమ్చా కిప్గెన్. మొట్టమొదటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి, దట్టు ఉమెన్ ముఖ్యమంత్రి అయినటువంటి నమ్చా చెప్తున్నారు మణిపూర్కి ఇప్పుడు స్వస్థత కావాలి, అక్కడున్న వైలెన్స్ తగ్గాలి. మస్ట్ బి హర్డ్. ఆమె ఏదైతే మాటలు అన్నారో ఇది అందరూ కూడా కన్సిడర్ చేయాలి. మస్ట్ బి హర్డ్ అన్నాడు, ఎవ్రీవన్ మస్ట్ కన్సిడర్ హర్ వర్డ్స్. షీ వాంట్స్ ద బఫర్ జోన్స్ బిట్వీన్ the Meiteis and Kuki-Jo communities to remain for now. ఆమె ఏమని కోరుకుంటున్నారు, ఎవరైతే మెయితీస్ ఉన్నారో, ఎవరైతే కుకీజో కమ్యూనిటీస్ ఉన్నాయో ఆ ఇరుపక్షాల వారి మధ్యలో బఫర్ జోన్స్ని కొంతకాలం పాటు అలాగే ఉండాలి అని కోరుకుంటున్నారు. సో మెయితీస్ మరియు కుకీజో మధ్యలో జరుగుతున్నటువంటి వివాదానికి సంబంధించి వారి మధ్య ఉన్న బఫర్ జోన్స్ అలాగే కంటిన్యూ అవ్వాలని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నిమ్చా కోరుకుంటున్నారు. పర్టికులర్లీ ఇన్ ఏరియాస్ వేర్ ద స్కార్స్ రన్ డీప్. స్కార్స్ అంటే ఆ యొక్క గుర్తులు ఏవైతే ఉన్నాయో, మార్క్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే వెరీ సీరియస్ ఏరియా ఉందో, ఎక్కడైతే వయలెన్స్ ఎక్కువగా ఉందో, ఎక్కడైతే సెన్సిటివిటీ ఎక్కువగా ఉందో అక్కడ ఖచ్చితంగా ఆ యొక్క బఫర్ జోన్స్ కంటిన్యూ అవ్వాలి. బికాస్ ఎందుకు కంటిన్యూ చేయమంటున్నామంటే సేఫ్టీ కమ్స్ ఫస్ట్. ఆమె అంటున్నారు సేఫ్టీ ముఖ్యం. కాబట్టి అంతా బాగుందని అనుకోవద్దు. మణిపూర్లో ప్రభుత్వం ఏర్పడింది, ఇక మీదట దీన్ని చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి.
కాబట్టి వారి మధ్యలో ఉన్నటువంటి బఫర్ జోన్స్ని కంటిన్యూ చేద్దాం, బికాస్ సేఫ్టీ కమ్స్ ఫస్ట్. హెయిలింగ్ ఫ్రమ్ ద కుకీ జో కమ్యూనిటీ. ఈమె ఎక్కడి నుంచి వచ్చారు? షీఈస్ కమింగ్ ఫ్రమ్ కుకీ జో కమ్యూనిటీ. కమింగ్ ఫ్రమ్ ఆమె ఎవరండి? కుకీ జో కమ్యూనిటీకి చెందిన ఆమెను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు. మిస్ కిప్జెన్ హ్యాడ్ టు టేక్ ఓత్ వర్చువల్లీ ఫ్రమ్ న్యూ ఢిల్లీ when a new government was installed in the state capital Imphal on February 4th after 2 years of violence and a long stint of president's role. ఈ కుకీజో కమ్యూనిటీ నుంచి వచ్చిన ఈ కిప్జెన్ అనే ఆవిడ హ్యాడ్ టు టేక్ ఓత్, ఆవిడ స్వర్ణని చేశారు, చేయవలసి వచ్చింది. హ్యాడ్ టు, ఆ విధంగా చేయవలసి వచ్చింది. వర్చువల్లీ ఆన్లైన్లో చేశారు. ఫ్రమ్ న్యూఢిల్లీ నుండి. వెన్ ఏ న్యూ గవర్నమెంట్ వాజ్ ఇన్స్టాల్డ్ ఇన్ ద స్టేట్ క్యాపిటల్ ఇంఫాల్లో స్టేట్ క్యాపిటల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు కిప్జెన్ ఎక్కడున్నారంటే న్యూఢిల్లీలో. ఆమె వర్చువల్గానే అక్కడి నుండి తన ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఆన్ February 4th ఆఫ్టర్ 2 years ఆఫ్ వైలెన్స్. సుమారు 2 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా జరిగిన వైలెన్స్ తర్వాత మణిపూర్లో ఒక ప్రభుత్వం ఏర్పడింది. దాంట్లో ఆమె డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా స్వర్ణం చేశారు. అంతేకాదు ఏ లాంగ్ స్టింట్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రో, చాలా ఎక్కువ కాలం నడిచినటువంటి రాష్ట్రపతి పాలన తర్వాత ప్రభుత్వం ఏర్పడింది అక్కడ. వైల్ చీఫ్ మినిస్టర్ యమ్నం ఖేమ్చంద్ సింగ్ ఈజ్ ఏ మైతి in an attempt to represent the 3 major committees in the governments, Mr. Kipgen and Losi Diko, a Naga, were named deputy chief ministers. అయితే చీఫ్ మినిస్టర్గా మైతీకి సంబంధించినటువంటి ఖేమ్చంద్ సింగ్ అనే ఆయన్ని చీఫ్ మినిస్టర్ గాను, మరొక 2 కాంట్రవర్షియల్ గ్రూప్స్ ఉన్నాయి. అవేమిటయ్యా అంటే, ఒకటి కుకీ నుండేమో కిప్జెన్ని అండ్ నాగాల నుండి మరొక గ్రూప్ లోసి డికోని ఎన్నుకున్నారు. అంటే మణిపూర్లో ఏ 3 తెగల మధ్యలో అయితే గొడవలు అవుతున్నాయో 3 తెగలకు అధికారాన్ని సమానంగా పంచిపెట్టారు. మైతీకి అంటే ఖేమ్చంద్ సింగ్కి చీఫ్ మినిస్టర్ ఇచ్చారు. కిప్జెన్ కుకీ ఆవిడ, ఆమెకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అలా లోసి డికో నాగా వారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. బట్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద గ్రౌండ్ సిచ్యువేషన్, అక్కడ ఉన్నటువంటి కాంప్లెక్సిటీ ఏదైతే ఉందో, డిఫికల్టీ ఏదైతే ఉందో, గ్రౌండ్ సిచ్యువేషన్లో ఈజ్ సచ్ దట్ మిస్ కిప్జెన్ ఈజ్ స్టేషన్డ్ ఇన్ కుకీ డామినేటెడ్ కాంగ్ పోక్పీ and unable to attend the assembly session in Imphal due to security concern. కానీ ముగ్గురిని ఏర్పాటు చేశాం, పరిస్థితులన్నీ బాగున్నాయి అనుకుంటున్నారేమో, అక్కడ ఇంకా సంక్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. దట్ ఈస్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద గ్రౌండ్ సిచ్యువేషన్. ఏమిటయ్యా అంటే, మిస్ కిప్జెన్ ఈజ్ స్టేషన్డ్ ఇన్ కుకీ డామినేటెడ్ కాంగ్ పోక్పీ. ఈమె ఎక్కడుండిపోయారంటే కుకీ డామినేటెడ్ ఏరియాలో ఈమె ఉండిపోయారు. అక్కడి నుంచి ఆమె రాలేకపోయారు. అండ్ అనేబుల్ టు అసెంబ్లీ సెషన్, ఆమె అసెంబ్లీ సెషన్ కూడా అటెండ్ అవ్వలేకపోయారు. ఇన్ ఇంఫాల్ డ్యూ టు సెక్యూరిటీ కన్సర్న్స్ వల్ల ఆమె అక్కడకు రాలేకపోయారు. ఆమె తన యొక్క ప్లేస్లోనే కాంగ్ పోక్పీ అనే ప్లేస్లో కుకీ డామినేటెడ్ ఏరియా, ఆమె అక్కడే ఉండిపోయారు. ఆమె అసెంబ్లీ సెషన్ కూడా రాలేకపోయారు డిప్యూటీ సీఎం. ఇన్ అన్ ఇంటర్వ్యూ టు ది హిందూ పేపర్కి ఆమె ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో షీ డిస్క్రైబ్డ్, వివరించారు, అప్రోచింగ్ ద రోడ్ టు పీస్, శాంతికి మనం వేసుకునే మార్గం ఏదవుతుందో, లైక్ ఏ మదర్, అదే ఇప్పుడు అక్కడున్న ప్రశాంతతకు, అక్కడున్నటువంటి శాంతికి అది ఒక మదర్ లాంటిది అన్నారు. విత్ ఎంపతి అండ్ కేర్, అందులో ఉండవలసింది దయ ఉండాలి, కేర్ రక్షణ కూడా ఉండాలి.
She described approaching the road to peace like a mother with empathy and care. ఆమె అప్రోచ్ అవుతున్నట్టు లైక్ ఏ మదర్. హర్ వర్క్ ఈజ్ కట్ అవుట్ బికాస్ ఎట్ దిస్ జంక్చర్, ఈ సందర్భంలో there is an acute deficit of trust in the BJP government and between the majority Meiteis who dominate Imphal Valley and the tribals, particularly the Kuki-Jo communities of the hill districts. Her work is cut out because ఆమె వర్క్ చాలా క్లియర్గా మనకు కనపడుతుంది. అట్ దిస్ జంక్చర్, ఈ సందర్భంలో కట్అవుట్ అనేది ఏబుల్ అనే పదాన్ని చెప్తుంది. చాలా సీరియస్ డెఫిషిట్ ఉంది, అక్యూట్ తీవ్రమైన డెఫిషిట్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ ద బీజేపీ గవర్నమెంట్. బీజేపీ గవర్నమెంట్ మీద చాలా మందికి నమ్మకాలు అయితే లేవు. అంతేకాదు, అండ్ బిట్వీన్ ద మెజారిటీ మెయితీస్ హూ డామినేట్ ఇంఫాల్ వ్యాలీ, మెయితీస్కి మరియు ట్రైబల్స్కి మధ్య నమ్మకాలు లేవు. బీజేపీ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. మెయితీస్కి కుకీకి మధ్యలో కూడా నమ్మకాలు లేవు. ఆఫ్ ద హిల్ డిస్ట్రిక్ట్స్ more than 250 people have been killed and around 60,000 people were displaced after ethnic violence between the Kuki-Jo and Meitei people erupted in the northeast state on May 3rd, 2023. సుమారు 250 మంది మరణించారు, చంపబడ్డారు. 60,000 మందిని వారి ప్లేస్ నుంచి డిస్ప్లేస్ చేశారు, అక్కడి నుంచి తీసుకువెళ్ళారు. అక్కడ జరిగినటువంటి ఆ ఎథ్నిక్ వయలెన్స్లో, ఆ ప్రాంతీయ వివాదాలలో, అక్కడ జరిగినటువంటి ఆ వయలెన్స్లో వారిని ఎవరి మధ్యలో జరిగింది? బిట్వీన్ ద కుకీ-జో అండ్ మెయితీ పీపుల్ ఎరప్టెడ్ ఇన్ అన్నాడు, ఎమర్జ్డ్, అక్కడ పుట్టుకొచ్చింది. దట్ ఈజ్ బోర్న్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్లో జరిగిందటది ఆన్ May 3rd, 2023. May 3rd, 2023లో నార్త్ ఈస్టర్న్ స్టేట్లో జరిగిన ఈ విషయంలో వారు 250 మంది ప్రజల్ని కోల్పోయారు, 60,000 మంది డిస్ప్లేస్ అయ్యారు. వాట్ ఈజ్ వరీయింగ్ ఈజ్ దట్, ఇక్కడున్న సమస్య ఏమిటయ్యా అంటే స్కిర్మిషెస్ అన్నాడు, డిస్ప్యూట్స్, క్లాషెస్, ఇంకా వివాదాలు, క్లాషెస్ have begun between, ఎవరి మధ్యలో ప్రారంభమయ్యాయట? ద కుకీ-జో అండ్ నాగాస్ యాజ్ వెల్. కుకీ-జోకి నాగాస్కి మధ్యలో కూడా ఈ యొక్క వివాదాలు మొదలయ్యాయి. దట్ ఈజ్ వరీయింగ్. మెయితీస్ కుకీస్కే కాదు, కుకీస్కి నాగాస్కి మధ్యలో కూడా జరిగాయి. విత్ ద మణిపూర్ పోలీస్ హ్యావింగ్ టు ఎవాక్యుయేట్ కుకీ స్టూడెంట్స్ ఫ్రమ్ ఏ స్కూల్ ఇన్ నాగా డామినేటెడ్ ఉక్రూల్ డిస్ట్రిక్ట్ after a recent flare-up between the communities. మణిపూర్ పోలీసులు హ్యావింగ్ టు ఎవాక్యుయేట్, ఖాళీ చేయించవలసి వచ్చింది. కుకీ స్టూడెంట్స్ని అక్కడి నుంచి తరలించవలసి వచ్చింది. వాళ్ళు ఎవాక్యుయేట్ చేయించారు, ఖాళీ చేయించారు. ఎక్కడి నుండి? ఫ్రమ్ ఏ స్కూల్ ఇన్ నాగా డామినేటెడ్ ఉక్రూల్, ఒక స్కూల్ నుంచి వీళ్ళందరినీ బయటకు తీసుకొచ్చారు. ఆఫ్టర్ ఏ రీసెంట్ ఫ్లేరప్, మరలా అక్కడ మొదలైనటువంటి ఒక అలజడి, ఒక ఖయోస్ బిట్వీన్ ద కమ్యూనిటీస్. కమ్యూనిటీ మధ్యలో మళ్ళా డిస్ప్యూట్ వచ్చింది. కాబట్టి ఈసారి నాగా డామినేటెడ్ ఏరియా నుండి కుకీస్ని బయటికి తీసుకురావాల్సి వచ్చింది. మణిపూర్ ఈజ్ నో స్ట్రేంజర్ టు వయలెన్స్. మణిపూర్కి వయలెన్స్ కొత్త కాదు, అదేమీ స్ట్రేంజర్ కాదు. హ్యావింగ్ విట్నెస్డ్ వేవ్స్ ఆఫ్ ఇన్సర్జెన్సీస్ ever since it attained full statehood in 1972. 1972లో అది రాష్ట్ర ప్రతిపత్తిని సాధించినప్పటి నుండి ఇది చాలా ఇటువంటి వివాదాలు చూస్తూనే ఉంది, ఇటువంటి పోరాటాలు చూస్తూనే ఉంది. And the three main communities must find a way to peaceful coexistence. ఈ యొక్క 3 కమ్యూనిటీలు కూడా మస్ట్ ఫైండ్ ఏ వే, ఒక సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ద పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్, శాంతియుతమైనటువంటి
కో ఎగ్జిస్టెన్స్, కలిసి బతకడానికి ఒక శాంతియుతమైన సొల్యూషన్ని ఈ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ ద జియోగ్రాఫికల్ స్పేస్ దే లివ్ ఇన్, ఎక్కడైతే మణిపూర్లో జియోగ్రాఫికల్గా వారు జీవిస్తున్నారో అక్కడ 3 కమ్యూనిటీలు కూడా పీస్ఫుల్గా జీవించే విధంగా ఒక సొల్యూషన్ని వారు ఫైండ్ అవుట్ చేయాలి. మిస్ కిప్జన్ వాంట్స్ టు హియర్ ఈచ్ కమ్యూనిటీస్ పెయిన్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కిప్జన్ ముగ్గురు యొక్క పెయిన్ని వినదలుచుకున్నారు ఆన్ దేర్ టర్మ్స్. But she also drive home the point that everyone must recognize the common ground that binds Manipuris. అందరి బాధలు, అందరి పెయిన్స్ ఆమె వినడానికి సిద్ధంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం అందరూ గుర్తుంచుకోవాలి, డ్రైవ్స్ హోమ్ ద పాయింట్. మీరందరూ కూడా గుర్తుంచుకోవలసిన విషయం దట్ ఎవ్రీ వన్ మస్ట్ రికగ్నైజ్ ద కామన్ గ్రౌండ్ దట్ బైండ్స్ మణిపురీస్. మనమందరం మణిపూరీలమే, మనందరి కామన్ గ్రౌండ్ మణిపురియే అని ఆమె అంటున్నారు. అవర్ షేర్డ్ స్పేసెస్, ట్రైబల్ హెరిటేజ్, కల్చరల్ వాల్యూస్, లాంగ్వేజెస్, ఫెయిత్, ట్రెడిషన్, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అవర్ ఫ్యూచర్, ఎస్పెషల్లీ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. అందరినీ కామన్గా బైండ్ చేస్తున్నవి ఏమిటి? ఏమేమున్నాయంటే, ఒకటి అందరం కలిపి షేర్ చేసుకుంటున్న ప్రాంతము, ట్రైబల్ హెరిటేజ్, ఈ యొక్క ట్రైబల్స్కు ఉన్నటువంటి వారసత్వము, కల్చరల్ వాల్యూస్, మన సాంస్కృతిక విలువలు, లాంగ్వేజెస్, మన భాషలు, మన ట్రెడిషన్స్ మీద ఉన్న మనకి నమ్మకాలు, సోషల్ ఇన్స్టిట్యూషన్స్, సామాజిక పరమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్, మరియు మన భవిష్యత్తు, ఎస్పెషల్లీ మన పిల్లల యొక్క భవిష్యత్తు. ఇవన్నీ మన 3 కమ్యూనిటీలకి మధ్యలో ఉన్నటువంటి కామన్ పాయింట్స్. వీటిని మనం అందరం బాగా గుర్తుంచుకోవాలి. హార్మనీ, పీస్, షీ సేస్ డస్ నాట్ మీన్ సేమ్నెస్. హార్మనీ లేదా పీస్ అంటే అది కేవలము ఒకేలా ఉండడం కాదు. ఇట్ మీన్స్ రెస్పెక్టింగ్ డిస్టింక్ట్ ఐడెంటిటీస్ వైల్ స్ట్రెంగ్థనింగ్ ద బాండ్స్ దట్ అలౌస్ అస్ టు లివ్ టుగెదర్. మనందరి మధ్యలో హార్మనీ ఉండాలి, అగ్రిమెంట్ ఉండాలి, దట్ ఈజ్ పీస్ ఉండాలి. అంటే దట్ డస్ నాట్ మీన్ సేమ్నెస్, అందరూ ఒకలా ఉండమని కాదు. ఇప్పుడు మళ్ళా యూనిటీ అండ్ డైవర్సిటీ గురించి మాట్లాడుతున్నారు. అందరం ఒకేలా ఉండాలి అంటే దట్ డస్ నాట్ మీన్ సేమ్నెస్. మరి ఏమిటండి? ఇట్ మీన్స్ రెస్పెక్టింగ్, గౌరవించాలి. డిస్టింక్ట్ ఐడెంటిటీస్, ఎవరికి వారే గొప్పవారు. ప్రతి ఒక్కరి ఐడెంటిటీని మనం గుర్తించాలి, ప్రతి ఒక్కరి ఐడెంటిటీ గొప్పదే. వైల్ స్ట్రెంగ్థనింగ్ ద బాండ్స్, మన మధ్య ఉన్న బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలి, స్ట్రెంగ్థన్ చేసుకోవాలి. దట్ అలౌ అస్ టు లివ్ టుగెదర్. ఆ విధంగా మన మధ్యలో ఉన్న డిఫరెన్సెస్గా కాకుండా డిస్టింక్ట్ క్వాలిటీస్గా గుర్తించి వాటిని గౌరవిద్దాం. ప్రతి ఒక్కరూ మరో ఇద్దరిని గౌరవించాలి. కుకీస్ మెయితీస్ని, నాగాస్ని, నాగాస్ మెయితీస్ని, కుకీస్ని, అదేవిధంగా మెయితీస్ కుకీస్ని, నాగాస్ని, వారి యొక్క ట్రెడిషన్స్ని గౌరవిద్దాం, కలిసి జీవిద్దాం. హర్ పొలిటికల్ మాస్టర్స్ too will do well to hear these words because the cycle of violence has to be broken. ఆమె పొలిటికల్ మాస్టర్స్ కూడా ఆమె చెప్పిన మాటను వింటున్నారు. వారు కూడా ఇష్టమే ఇలా వినడం. ఎందుకంటే ఎక్కడో అక్కడ ద సైకిల్ ఆఫ్ వైలెన్స్ అనేది బ్రేక్ అవ్వాలి. రిటారిక్ ఆఫ్ హేట్, హేట్ స్పీచ్ అని అర్థం. రిటారిక్ ఆఫ్ హేట్ మీన్స్ హేట్ స్పీచ్ హ్యాజ్ నో విన్నర్స్. దానివల్ల విజయం లేదు, ఎవరు విజయం కూడా సాధించలేరు. బట్ ఫస్ట్ మిస్ కిప్జన్ హ్యాస్ టు ఫీల్ కాన్ఫిడెంట్ టు ట్రావెల్ టు ఇంఫాల్. సో ఆమె చెప్పిన మాటలన్నీ బాగున్నాయి. ఎస్, వాట్ ఎవర్ షీ సెడ్ దట్ ఈస్ కరెక్ట్. బట్ ఫస్ట్ ఏం గమనించాలంటే ఆమె ఇంఫాల్ వరకు ప్రయాణం చేయడానికి కాన్ఫిడెంట్గా ఉండాలి. కాన్ఫిడెన్స్తో ఆమె కూడా ప్రయాణం చేయాలి. దిస్ ఈస్ టుడేస్ మణిపూర్ అండ్ ఇంపాల్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, క్లోజ్ టెస్ట్ చేశారు నిన్న. ఈరోజు క్లోజ్ టెస్ట్ కాకుండా ఫిల్లర్స్కి క్లోజ్ టెస్ట్కి సంబంధించి కొన్ని షార్ట్ కట్స్ ఇస్తాను, రైట్ డౌన్ చేసుకోండి.
shortcuts for close and fillers. Yes, my dear friends, there is a blank with noun. You need adjective. There is a blank with of. You need noun. Yes, there is a blank with by. Need V3. There is a two and a blank. You need V1. There is modal and blank. V1. There is a B. You can apply V3. V1 plus ing or adjective. There is a have. You can apply V3 or noun. Yes, there is a preposition. You can apply verb plus ing. There is a verb. You can apply adverb. There is a helping verb, main verb. You can apply adverb. సో బ్లాంక్ ఉన్నట్లయితే నౌన్కు ముందు అడ్జెక్టివ్ అప్లై చేద్దామమ్మా. ఆఫ్కు ముందు బ్లాంక్ ఉంటే నౌన్ అప్లై చేద్దాం. బై ముందు V3, 2 ప్లస్ V1, మొడాల్ ప్లస్ V1. అలాగే బి ఉన్నట్లయితే V3 అప్లై చేద్దాం, లేదా వెర్ ప్లస్ ing లేదా అడ్జెక్టివ్. హ్యావ్ ఉన్నట్లయితే V3 కానీ నౌన్ కానీ అప్లై చేద్దాం. ప్రపోజిషన్ తర్వాత వెర్ ప్లస్ ing, వెర్బ్ తర్వాత యాడ్వర్బ్, హెల్పింగ్ వెర్బ్, యాడ్వర్బ్ తర్వాత మెయిన్ వెర్బ్. అదేవిధంగా బ్లాంక్కు ముందు ఏ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్ రావాలి. అదేవిధంగా యాన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ వవెల్ సౌండ్ రావాలి. ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ అనేది రావాలి. కంపారిటివ్ డిగ్రీ అండ్ దాన్. మనం క్లోజ్ టెస్ట్ చేస్తున్నప్పుడు పిల్లలు అడిగారు, మీరు మధ్యలో గ్రామటికల్ షార్ట్ కట్స్ రాస్తున్నారు, వాటిని ఒక క్లాసులో చెప్పమని. అందుకే ఈరోజు గ్రామటికల్ షార్ట్ కట్స్ తీసుకొచ్చాను. అలాగే కంపారిటివ్ డిగ్రీ ఉన్నప్పుడు దాన్ వస్తుందండి. మరి అండ్ ఉన్నప్పుడు అండ్కు ముందు పాజిటివ్ ఉంటే అండ్ తర్వాత కూడా పాజిటివ్ ఉండాలి. మరి అదే బట్ ఉన్నట్లయితే, హవెవర్ ఉన్నట్లయితే దానికి ముందు పాజిటివ్ ఉంటే తర్వాత నెగిటివ్ ఉండవలసిన అవసరం ఉంది. సో ఫస్ట్ వన్ adjective plus noun, second one of before noun, third one by before V3, 2 plus V1, modal plus V1, B plus V3, B plus verb plus ing, B plus adjective, have plus V3, have plus noun, preposition plus verb plus ing, verb తర్వాత adverb, helping verb plus adverb plus main verb, ఏ అనే ఆర్టికల్ కాన్సోనెంట్ సౌండ్ ముందు, యాన్ అనే ఆర్టికల్ వవెల్ సౌండ్ ముందు, కంపారిటివ్ డిగ్రీతో దాన్ రావాలి. అండ్కు ముందు పాజిటివ్ ఉంటే అండ్ తర్వాత పాజిటివ్, బట్కు ముందు పాజిటివ్ ఉంటే బట్ తర్వాత నెగిటివ్. అలాగే మనకు తెలుసు నో సూనర్ వచ్చింది అంటే దాన్ రావాలని. మనకి తెలుసు హార్డ్లీ కానీ స్కేర్స్లీ కానీ వచ్చిందంటే వెన్ అనేది రావాలని. ఎప్పుడు కూడా మనం సింగులర్ చెక్ చేసుకోవాలి, ప్లూరల్ చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఇన్ ఏ సెంటెన్స్ ఆల్ ద వెర్బ్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫామ్. ఇచ్చింది ప్రజెంట్ టెన్స్లో ఉంటే మొత్తం ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. ఇచ్చింది పాస్ట్ టెన్స్లో ఉంటే మొత్తం పాస్ట్ టెన్స్లో ఉండాలి. సింగులర్ వెర్బ్ చెక్ చేయాలి, ప్లూరల్ వెర్బ్ చెక్ చేయాలి. హార్డ్లీ స్కేర్స్లీ వచ్చినప్పుడు వెన్ రావాలి, నో సూనర్ వచ్చినప్పుడు దాన్ రావాలి. అదేవిధంగా మిత్రులారా, మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే టు వచ్చినప్పుడు టు వస్తుందని, సో వచ్చినప్పుడు దట్ వస్తుందని, వెదర్ వచ్చినప్పుడు ఆర్ రావాలని, నైదర్ వచ్చినప్పుడు నార్ రావాలని, ఐదర్ వచ్చినప్పుడు ఆర్ రావాలని, నాట్ ఓన్లీ వచ్చినప్పుడు బట్ ఆల్సో రావాలి. ఇవన్నీ కూడా మన యొక్క
షార్ట్ కట్స్, క్లోజ్ టెస్ట్ కి ఫిల్లర్ కి షార్ట్ కట్స్ అండి ఇవి. వన్ మోర్ టైం, అడ్జెక్టివ్ ప్లస్ నౌన్, ఆఫ్ కి బిఫోర్ నౌన్, బై కి బిఫోర్ V3, టు ప్లస్ V1, మొడాల్ ప్లస్ V1, బి తర్వాత V3 రావచ్చు, వెర్ ప్లస్ ING రావచ్చు, అడ్జెక్టివ్ రావచ్చు, హ్యావ్ తర్వాత V3 లేదా నౌన్ రావచ్చు, ప్రపోజిషన్ తర్వాత వెర్బ్ ప్లస్ ING, వెర్బ్ తర్వాత అడ్వర్బ్, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ అడ్వర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్, ఏ అనే ఆర్టికల్ తర్వాత కాన్సోనెంట్ సౌండ్, యాన్ అనే ఆర్టికల్ తర్వాత వొవెల్ సౌండ్, కంపారిటివ్ డిగ్రీ తర్వాత దాన్, అండుకు ముందు పాజిటివ్ ఉంటే అండ్ తర్వాత పాజిటివ్, అండుకు ముందు ప్లూరల్ ఉంటే అండ్ తర్వాత ప్లూరల్, అండుకు ముందు నౌన్ ఉంటే అండ్ తర్వాత నౌన్, బట్కు ముందు పాజిటివ్ ఉంటే బట్ తర్వాత నెగిటివ్, నో సూనర్తో దాన్ రావాలి, హార్డ్లీ స్కేర్స్లీలతో వెన్ రావాలి, సింగులర్తో సింగులర్, ప్లూరల్తో ప్లూరల్ అప్లై చేయాలి. ఇన్ ఏ సెంటెన్స్ ఆల్ ద వెర్బ్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫామ్. ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ లేదా సెంటెన్స్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే ప్రజెంట్ టెన్స్ ఫాలో అవ్వండి, పాస్ట్ టెన్స్ ఉంటే పాస్ట్ టెన్స్ ఫాలో అవ్వండి. తో టు రావాలి, సోతో దట్ రావాలి, వెదర్తో ఆర్ రావాలి, నైదర్తో నార్, ఐదర్తో ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఇవన్నీ షార్ట్ కట్స్ కింద వస్తే రేపటి నుంచి మీరు మళ్ళీ క్లోజ్ టెస్ట్ చేస్తారు. చేసినప్పుడు ఈ షార్ట్ కట్స్ అక్కడ అప్లై అవుతాయేమో చెక్ చేద్దాం. ఖచ్చితంగా అప్లై అవుతాయి. అండ్ ఈ రోజు నుంచి NTPC 8 to 2, 8 గంటల నుంచి 2 గంటల వరకు మారథాన్ ఉండడం వల్ల మన క్లాస్ 7 to 8 అవుతోంది. సాధ్యమైనంత వరకు లైవ్లో తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.